ఒక పాత బొమ్మ, ఒక భయంకరమైన స్వరం. ఒక్కసారి దానికి కోపం వస్తే అంతే, ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒక ఊరిలో శ్రేయ అనే అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమె ఇంట్లో ఉన్న పాత స్టోర్ రూమ్కి వెళ్ళింది. అక్కడ ఒక పాత బొమ్మ కనిపించింది. బొమ్మకు నీలి అద్దపు కళ్ళు, విరిగిపోయిన ముఖం చాలా భయంకరంగా కనిపించింది. ఆ రాత్రి పడుకున్నాక ఒక చల్లటి స్వరం వినిపించింది. శ్రేయ, నాతో ఆడు అని వినిపించింది. ఆ మాటలకు భయంతో శ్రేయ కంబలి కింద దాక్కుంది. పొద్దున్నే అమ్మా నాన్నలకి చెప్పినా వాళ్ళు నవ్వి ఊరుకున్నారు. కానీ ఆ రాత్రి మళ్ళీ అదే స్వరం. శ్రేయ, నన్ను నిర్లక్ష్యం చేయకు, నేను నీకు కనిపిస్తున్నానని నాకు తెలుసు. కలవరపడిన శ్రేయ వెంటనే ఆ బొమ్మను ఇంటి వెనుక ఉన్న బావిలో పడేసి ఊపిరి పీల్చుకుంది. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి బొమ్మ బావి పైన కూర్చుని చిరునవ్వు చిందిస్తుంది. నువ్వు నన్ను విడిచిపెట్టలేవు, ఇక ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలి శాశ్వతంగా అని చెప్పి నవ్వింది. సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని భయంకరమైన కథల కోసం. కామెంట్లో చెప్పండి, మీ ఇంట్లో ఇలాంటి బొమ్మలు ఏమైనా ఉన్నాయా?